वजीर आला रेवंत रेड्डी ने कमांड कंट्रोल सेंटर में मिस वर्ल्ड 2025 की तैयारियों का जायजा लिया। इजलास में वजीर जुपली कृष्णा राव, मुशीर ओम नरेंद्र रेड्डी और सीनियर हुक्काम शरीक हुए। आला पुलिस अफसरान ने सिक्योरिटी और दीगर इंतजामात पर ब्रीफिंग दी। वजीर आला ने शानदार इंतजामात को यकीनी बनाने की हिदायत दी। वजीर आबपाशी आतिम कुमार रेड्डी ने इल्जाम लगाया कि केसीआर ने कमीशनों के लिए कालीशोवरम मंसूबा तामीर किया और इसी वजह से प्राणाउतचूला का डिजाइन तब्दील किया। उन्होंने कहा कि 80,000 करोड़ रुपए का मंसूबा बताकर 1 लाख करोड़ का कर्जा लिया गया और इस मंसूबे में कई गलतियां की गईं। वजीर ने बताया कि पिछली हुकूमत ने 16,000 करोड़ रुपए की सूद की अदायगियां की और डिजाइन में तब्दीलियां की गईं जिन पर नेशनल डैम सेफ्टी अथॉरिटीज की हिदायत पर अमल नहीं किया गया। उन्होंने मजीद कहा कि कालीशोवरम मंसूबा के नतीजे में नया निगरान निज़ाम के मुताबिक न सिर्फ गलत फैसले किए गए बल्कि इससे नज़्माबाद और इदेलाबाद इजला को नुकसान पहुंचा। 700 డ్యామ్లు బ్యారేజ్లు వాటి రక్షణ ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ఏం ప్రొసీజర్స్ ఫాలో కావాలి అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది। దాని ప్రకారం నేషనల్ ఎన్డీఎస్ఏ ముందుకు పోతది। అదే విధంగా ఏ డ్యామ్ కి ఏ బ్యారేజ్ కి ఏ సంఘటన జరిగినా ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్ ద ఫైనల్ అథారిటీ ఇన్ దిస్ కంట్రీ। దానికంటే పెద్ద ఇంకేం బాడీ లేదు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు ఆ విషయాన్ని పరిశీలించడానికి। మరి అదే విధంగా ఆ సంఘటన జరిగితే ఏం చేయాలని చెప్పడానికి పార్లమెంటు చేసిన చట్టం మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ తో భారతదేశంలో 5,700 డ్యామ్ల బ్యారేజ్ పర్యవేక్షణ వారి కింద ఉండడం ఇది చట్టం। ఇదేదో మరి బీఆర్ఎస్ లో ఈ మరి వీళ్ళు మాట్లాడేది వీళ్ళు ఇష్టం ఉన్నట్టు కాదు, అది వీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఆ ఎన్డీఎస్ఏకి ఉందని అనుకుంటున్నా। ఈరోజు మరి అదేవిధంగా ఇప్పుడు కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ పోవాలంటే తుమ్మడి అట్టి దగ్గర నీళ్లు లేవు కాబట్టే మేము మేడిగడ్డ బ్యారేజ్కి షిఫ్ట్ చేసామని పచ్చి అబద్ధాలు మాట్లాడినరు। చాలా స్పష్టంగా తుమ్మడి అట్టి దగ్గర 165 టీఎంసీ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి అన్ని రిపోర్ట్స్ ఉండగా వీళ్ళు మేడిగడ్డ షిఫ్ట్ చేయడం జరిగింది। అదేవిధంగా కనీసం తుమ్మడి అట్టి దగ్గర ఇప్పటికన్నా బ్యారేజ్ కట్టుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా కొంత భాగం నీళ్ళు వచ్చేవి, అది తట్టిన మట్టి పోయకుండా వాళ్ళ హయాంలో తుమ్మడి అట్టి బదులు వారధా దగ్గర కడదామని చెప్పి। वजीर तेलंगाना जुपली कृष्णा राव ने साबिक वजीर आला के सीआर और बीआरएस पार्टी पर माली बेज़ाब्तगियों का इल्जाम लगाया। उन्होंने कहा कि तेलंगाना तहरीक के दौरान चंदों पर चलने वाली पार्टी के खाते में अब 1,500 करोड़ रुपए हैं। एक गरीब पार्टी अमीर कैसे बनी? उन्होंने दावा किया कि सीआर के दौर में काम करने वाले एक आबपाशी अफसर के पास एसीबी छापों में 100 करोड़ से जायद की जायदाद मिली। अगर के सीआर के ठिकानों पर छापे मारे जाएं तो हजारों करोड़ की बेज़ाब्तगियां सामने आएंगी। మరి అసలు తెలంగాణ రాష్ట్రం అనేది రాష్ట్రం కోసం ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తం సంఘటిత తెలంగాణ చేస్తే ఎవరి కోసం తెచ్చిండ్రు, ఎందుకోసం తెచ్చిండ్రు అంటే గొప్ప పరిపాలన రావాలి, పారదర్శక పరిపాలన। మరి నిజంగా మీది పారదర్శక పరిపాలనే అయితే మీరు చందాలు ఉద్యమ సందర్భంలో రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలని చందాలు వసూలు చేసే కార్యక్రమం చేసింది కదా। మరి అటువంటి అంత బీద పార్టీకి మరి 1,500 కోట్ల రూపాయలు టీవీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ ఖాతాలో నిధులు ఎట్లున్నాయి ఒక లెక్క। ఈ రోజున అంత నిజాయితీ మనిషి అయితే కేసీఆర్, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఈ రోజున ఒక్కొక్క గ్రామంలో సుమారుగా 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినది ఒక్కొక్క గ్రామంలో। రాజకీయంలో మీరే కదా, మేము కూడా ఉన్నాం కదా, ఇక్కడ అందరూ ఉన్నాం కదా, అంటే ఏం మీటింగు ఏంది పరిస్థితి తెలియదా మాకు? మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నిజాయితీ పరులు అయితే? రెండవది, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఈ రోజునే నిన్నను ఇరిగేషన్ సి దగ్గర సోదా చేస్తే
100 కోట్ల రూపాయలు ఏసీబీ దానిలో 100 అంటారు, ఇంకా ఎక్కువ 300 అంటా ఉన్నారు, 200 అంటా ఉన్నారు. మరి ఆ ఉద్యోగి దగ్గర మీ దగ్గర మీరు మంజూరు ఇచ్చినటువంటి పనులు అట్లొస్తే మరి మీరు ఎన్ని వేల కోట్లు జరిగింటది, ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగింటది? బయటికి చెప్పితే ప్రమాదం, మీరు చెప్పకపోవచ్చు, కానీ మీ మనస్సాక్షి తెలియదా? మీరు గొప్పగా నిజాయితీగా మాట్లాడుతున్నట్టు మాటలు మాట్లాడితే దేనికోసం, ఎవరికి ఉపయోగపడాలా? మీకోసం, మీ కుటుంబం కోసం కాదు కదా తెలంగాణ రాష్ట్రం, యావత్ తెలంగాణ సంఘటన ఇంతమంది రోడ్లపైకి వచ్చింది కాదు కదా. అన్నప్పుడు మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఈ రోజున ప్రశ్నించే కార్యక్రమం చేస్తారు? మీకు ధ్యాసకు రాలేదా? అధికారికి వచ్చిన బీసీలు ఓట్లు వేయలేదా? ఎందుకు ధ్యాసకు రాలే మీకు? ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇతర మా పూర్ణం కావచ్చు, సుధా కావచ్చు, అందరు నాయకత్వంలో ఇలా బీసీ కులగణ చేసింది. ఎందుకోసం అంటే సమాజంలో అందరూ గౌరవంగా బతకాలి. वजीर तुमुला नागेश्वर राव के दौरे के दौरान कांग्रेस एमएलए जा रहे ईद अरेना अफसरान पर बरहम हो गए। उन्होंने कहा कि ईश्वराव पेट हलके में जारी तरक्याती कामों और वजीर के शेड्यूल की इत्तला उन्हें नहीं दी गई। बगैर इत्तला उनकी गैर मौजूदगी में इफ्तिताही तकरीब मुनक्किद की गई, जिस पर उन्होंने नाराजगी जाहिर की। एमएलए ने कहा कि अफसरान ने उनके जज्बात को ठेस पहुंचाई है। నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ చెప్పిండ్రా, చెప్పాలి కదా, నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ ఏమని చెప్పిండ్రా నాకు. నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పిండ్రా, చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా. నేను ఒక ఎమ్మెల్యేని, ఎందుకు చెప్పలే, ఎందుకు చెప్పలే? లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ, అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు. నేను ఒక ఎమ్మెల్యేని, టూర్ షెడ్యూల్ నాకు తెలియదు, ఏం చేస్తున్నా తెలియదు, ఏంటంటే ఏమనుకుంటున్నారు? లేదు సార్, నేను కొట్టను, లేదు, అవసరం లేదు సార్, అవసరం లేదు, నాకు అవసరం లేదు సార్. केसीआर की आमरण भूख हड़ताल के पीछे हमारी कांग्रेस पार्टी ही थी, जगुआ रेड्डी। उन्होंने कहा कि भूख हड़ताल शुरू करवाने से लेकर खत्म करने तक हर कदम कांग्रेस लीडरों का ही था। जब केसीआर भूख हड़ताल खत्म करने वाले थे, हम कांग्रेस लीडर ही जाकर इसे रोकने की कोशिश की। केसीआर की भूख हड़ताल की पूरी कहानी का जिम्मेदार कांग्रेस को ही माना जाए। అసలు కేసీఆర్ గారు ఉద్యమం, నో డౌట్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు, ఉద్యమంలో నిలబడ్డాడు, తట్టుకున్నాడు, కష్టాలు పడ్డాడు, అన్నీ చేసిండు, దాంట్లో నో డౌట్. కానీ ఒక స్టేజ్లో ఓపిక నశించింది కేసీఆర్కి, నశించి ఆయన డ్రాప్ అయిపోతున్నాడు. ఇక రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రాప్ అయిపోతున్న టైంలో ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ మా కాంగ్రెస్ వాళ్ళే పోయి కూర్చొని అతను కూర్చుని సీక్రెట్ కోదండరామ్ రెడ్డి అడ్డం పెట్టి ఇట్లా కొంత కోదండరామ్ని కానీ లేకపోతే కొంత కృష్ణమాదిగ కానీ వీళ్ళని దించి ఆ దీక్ష, ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది కదా. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కథ కార్ఖానా అంతా కూడా ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. అసలు కాంగ్రెస్ నాయకత్వం అంటూ లేకపోతే రోషయ్య గారు ముఖ్యమంత్రిగా టైంలో దీక్ష కేసీఆర్ గారు కూర్చునే వాళ్ళు కాదు, ఇది నిజం. ఇది डॉक्टर मिड सरयनिवास रेड्डी तेलंगाना कांग्रेस के तर्जुमान ने मीडिया से बात करते हुए कहा कि बीआरएस की वजीरोत्सव सभा में केसीआर असल मामला को भूल गए, जबकि रेवंत रेड्डी सरकार अपने दिए गए हर एक वादे को एक एक करके पूरा कर रही है। సభలో మరి కేసీఆర్ అసలు విషయాన్ని మర్చిపోయాడు. అసలు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, మరి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా ఏ విధంగా రూపాంతరం చెందింది అనే అసలు మూల సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా మరి ఏ ఒక్క సందర్భంలో కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కేసీఆర్ గారు ఎంతసేపటికి ఏంటంటే ఆయన హయాంలో ఏదో చేసినట్టుగా చెప్పుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికే పరిమితం చేసిన తప్ప ఎక్కడ లేదు. ఇవాళ మరి నిన్న మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే సోనియా గాంధీ గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని, మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఏదైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా దూషించే విధంగా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్, మీరు కాదా మీ ఫ్యామిలీతోటి వెళ్లి ఆ రోజు మరి ఫోటో దిగలేదా? సోనియా గాంధీ గారితో మీరు కదా ఫోటో దిగింది. అదేవిధంగా మీరిద్దరు కూడా మరి మీరు దిగిన ఫోటోలేగా, నా సొంతంగా చూపించినా కూడా కాదుగా. మీరు ఆ రోజు ఫ్యామిలీతో సహా వెళ్ళి సోనియా గాంధీ గారితో దిగారు ఫోటో. మీరే తెలంగాణ దిక్కు, మీరే తెలంగాణ ఇవ్వాలే మా కాడ అని చెప్పేసి మీరు ఆ రోజు ప్రాధేయపడింది, మీరు కాలు ముక్కింది మీరు. మరి ఆ రోజు తెలంగాణ ఇచ్చేటప్పుడు మీకు సోనియా గాంధీ దేవతలా కనపడది. ఇవాళ మీరు గాంధీని డూప్లికేట్ గాంధీ అని ఒక తప్పుడు మాట మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఆ మాటను మీరు తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం.
ఇలా మీరు ఏంటికి సభ పెట్టారో కూడా మీకు క్లారిటీ లేదు ఇవాళ జరిగినటువంటి. మీరు మీ బీజేపీ తోటి మీకున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒప్పందం లోపాయికార ఒప్పందం కాస్త నిన్న మీటింగ్ తోటి బట్టబయలు అయిపోయింది. ఎక్కడ కూడా మీరు దాదాపు 50 నిమిషాల ప్రసంగాన్ని కూడా మీరేమైనా చెప్తారో నేను కూడా నిన్న టీవీలో చూశాను. మీరు ఎక్కడ కూడా మరి బీఆర్ఎస్ ని మీ బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ ని విమర్శించడమే తప్ప మీరు ఎక్కడ కూడా ఒక్క బీజేపీని ఒక్క పల్లెత్తు మాట కూడా అనలేదు. మీరు దీన్ని బట్టి అర్థమైపోతుంది మీకు బీజేపీ తోటి ఎంత ఒప్పందం ఉందో. మొన్న కూడా మీరు హైదరాబాద్ జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా మీరు పోటీ చేయకుండా కాముకున్నారు. చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజానికానికి ఈ దేశ ప్రజానికానికి కూడా అర్థమైపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, అవిభక్త కావాలని కూడా నేను గతంలో చాలా సార్లు కూడా చెప్పాను. నిన్న మీటింగ్ తోటి కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. మీరు ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఏ రోజు కూడా తన మీటింగ్లలో ఖచ్చితంగా బీజేపీ విమర్శించేవారు గత 10 ఏళ్లు చూసుకున్నా కూడా. కానీ నిన్న ఒక పల్లెత్తు మాట కూడా బీజేపీ అనలేదు. మరి ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు నదులకు నడక నేర్పారని చెప్పుకున్నారు, ప్రాజెక్టులను పరుగులు పెట్టించడం నేర్పినని చెప్పుకున్నారు. वक्फ तरमीमी एक्ट 2025 के खिलाफ एहतजाज। बैरिस्टर असद अल-दीन ओवैसी की आवाम से 30 अप्रैल को रात 9 बजे से 9:15 बजे तक घरों की लाइट्स बंद करने की अपील। अल इंडिया मजलिस इत्तेहाद अल मुस्लिमीन के सदर और रुकन पार्लियामेंट हैदराबाद बैरिस्टर असद अल-दीन ओवैसी ने वक्फ तरमीमी एक्ट 2025 के खिलाफ पुरअमन एहतजाज के तौर पर आवाम से अपील की है कि वो 30 अप्रैल की शब 9 बजे से 9:15 तक अपने घरों की लाइट्स बंद रखें। ये अपील मुखगिर सतह पर शुरू की गई पुरअमन तहरीक का हिस्सा है, जिसका मकसद इस मुतनाज़ा तरमीम के खिलाफ आवाज़ बुलंद करना है। नाकदीन का कहना है कि वक्फ तरमीमी एक्ट 2025 वक्फ जायदादों की खुदमुख्तारी और तहफ़्फ़ुज़ को मुतासिर करता है। बताया जा रहा है कि आने वाले दिनों में इस एक्ट के खिलाफ मज़ीद मुज़ाहरों और एहतजाजी प्रोग्रामों का इनेकाद किया जाएगा। आप तमाम की इत्तला के लिए और आप तमाम से एक गुजारिश और रिक्वेस्ट है कि ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ने वक्फ अमेंडमेंट बिल 2025 के ख़िलाफ़ जो एक पब्लिक प्रोटेस्ट को लॉन्च किया है, उसके एक प्रोग्राम के तहत कल 30 अप्रैल के दिन शाम में 9 बजे से 9:15 बजे तक बत्ती गुल का प्रोग्राम है। तो मेरी आप तमाम लोगों से दरमंदाना अपील है कि आप लोग कल अपने घर की लाइट रात में 9 बजे से 9:15 बजे तक बंद रखिए, ताकि हम नरेंद्र मोदी की हुकूमत को एक पैगाम दे सकें कि उन्होंने जो वक्फ अमेंडमेंट क़ानून बनाया है वो भारत के संविधान और ख़ास तौर से फंडामेंटल राइट्स आर्टिकल 14, 15, 25, 26 का ये वायलेशन है। और ये ख़ास तौर से मुसलमानों के धर्म वक्फ बोर्ड में मदाखलत इस क़ानून के ज़रिए की जा रही है। तो मेरी आपसे गुजारिश है कि आप लोग कल 30 अप्रैल के दिन रात में 9 बजे से 9:15 बजे तक 15 मिनट के लिए अपने घर की, अपने दुकान की लाइट को सिर्फ 15 मिनट के लिए बंद करके अपने एहतजाज को दर्ज करवाइए और एक पैगाम दीजिए कि ये क़ानून एक काला क़ानून है जो भारत के संविधान के ख़िलाफ़ और फंडामेंटल राइट्स के ख़िलाफ़ बनाया गया है। मेरी आप तमाम से ये अपील है। अगर रेवंत रेड्डी मर्द हैं तो अब तक कितने किसानों से धान खरीदा, कितने को रकम दी, कितने धान पर बोनस दिया, शाम तक वजाहत करें। शाम तक जवाब ना दें तो रेवंत रेड्डी को बुज़दिल कहकर पुकारूंगा। जगदीश रेड्डी। उन्होंने हुकूमत पर किसानों को नज़रअंदाज करने का इल्ज़ाम आयद किया। अपोजिशन ने हुकूमत से शफाफ तफसीलात फौरी तौर पर जारी करने का मुतालबा किया। ఇప్పటి వరకు నువ్వు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా, గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు, మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి, ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి ఆ సందర్భంగా చెప్పు, నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు, దమ్ముంటే లెక్క చెప్పమనండి. నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి, ఎన్ని ఒడ్లు ఈ ప్రభుత్వం కొన్నది, ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు. మీరు మునగానులు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు, దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు,
ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని ఓట్లు కొని చెప్పాలి. నేను చెప్పకపోతే మీరు రండలే అనంట. సాయంత్రం ప్రకటన చేయకపోతే మీరు రండలే, చెప్పి తీరాలి. जिनागांव जिला के स्टेशन घनपुर की रिहायशी तालिबा स्पंदना को TGEAP सीट इम्तिहान देने की इजाज़त नहीं दी गई क्योंकि वो 1 मिनट देर से पहुंच। स्पंदना ने दरवाजे पर पहुंचकर मिन्नतें की, लेकिन इंतजामिया ने 1 मिनट की देर को मुआफ नहीं किया। इसने दुरुस्त एड्रेस न मिलने की वजह से दीगर अफराद से रास्ता पूछा और 1 मिनट की ताख़ीर से पहुंची। इसके वालिद ने कहा कि इसकी बेटी का पूरा साल ज़ाय हो जाएगा और वो बहुत परेशान है। నా పేరు స్పందన. ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ఎగ్జాక్ట్లీ 3 o'clock వచ్చిన సార్ అలౌ చేయలేదు. నేను చాలా దూరం నుంచి వచ్చిన, జనగాం డిస్టిక్ అవతల నుంచి వెళ్ళి 3 hours జర్నీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 3:02కి వచ్చిన. ఆల్రెడీ ఇక్కడ 3 o'clock అనే ఉంది, అయినా నేను ముందు వచ్చినా కానీ వాళ్ళు అలౌ చేయలేదు. కాల్ కూడా రిక్వెస్ట్ చేసినాను చాలా, అసలు రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ 3 o'clock అని అంటున్నాను. లోపలికి వెళ్ళినాక ఒక ½ an hour తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసిన, మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా అలౌ చేయట్లేదు. అసలు ఎగ్జామ్కి చాలా రిక్వెస్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ 3:02కి వచ్చిన. నేను 2.5 hours జర్నీ చేసి వచ్చేసిన. ఇక్కడ వచ్చినాక కొంచెం ఒక 2 minutes లేట్ అయింది. అడ్రస్ లేట్ అయిపోయింది. వచ్చారమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఏదైనా అడ్రస్ తెలుసా? ఇక్కడ అడ్రస్ తెలియదు మాకు. జనగాం అవతల అక్కడ వేరే విలేజ్ ఉంటుంది మాది, స్టేషన్ కనుపూర్. అంత దూరం నుంచి వచ్చినాము. ఆదిలాబాద్ నుంచి వాళ్ళు వచ్చినా కూడా దూరం, ఇక్కడ స్టే చేసి అని చెప్తున్నాం. ఇక్కడ మేము లాంగ్ నుంచి వచ్చినా కానీ మేము ఒక 2 minutes లేట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 3:02కి వచ్చినాం మేము. ఇక్కడ సార్ కి రిక్వెస్ట్ చేసినా యాక్సెప్ట్ చేయట్లేదు, అలౌ చేయట్లేదు. గేట్ ఆల్రెడీ 2 minutes కూడా క్లోజ్ ఇలా వచ్చి లోపలికి రాగానే వెళ్ళిపోండి అని చెప్పి. గేట్ లోపల పోయిన తర్వాత అబ్జర్వర్ కూడా కలిసారు కదా, అబ్జర్వర్ ఏమన్నారండి? మీరు అబ్జర్వర్ వెళ్ళిపోండి అని చెప్పి కాళ్ళు కూడా పట్టుకున్నాం మేము. వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అసలు. వాళ్ళు ఇక్కడ ఈయనే ఉన్నారు వాళ్ళు. నేను రిక్వెస్ట్ చేసిన సార్ ఒక 2 minutes అంటే మీరు ఏం చెప్పినా నేను వినను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. मिन्नत फास्ट फूड में खाने में कॉकरोच पाया गया। हबीब मियां कम्प्लेक्स शाहीन नगर जलपली में वाक़ मिन्नत फास्ट फूड में एक गाहक को खाने में कॉकरोच मिला। जब गाहक ने पुलिस के साथ मिलकर बावर्ची खाने का मुआयना किया तो वहां कॉकरोच की बहुत ज्यादा तादाद पाई गई। गाहक ने तेलंगाना फूड सेफ्टी डिपार्टमेंट से अपील की है कि ऐसे होटलों पर फौरन छापा मारा जाए और उनके लाइसेंस को मनसूख किया जाए ताकि अवाम की सेहत का तहफ़्फ़ुज़ किया जा सके। क्या दिख रहा भाई? दिख रहा? कौन सी है? आगे देखो, ये पूरे कच्चे गाँव में देखो बोलूँगा इसमें। जाके कंप्लेंट करना पड़ रहा है, ऐसा रहा तो कोई मर जाते। फूड सेफ्टी डिपार्टमेंट में कंप्लेंट कर दो, कुछ करना पड़ता। कौन है ओनर? बोला उनको, क्या नाम है उनका? क्या पता कहाँ है? ऑनलाइन इनको डाले थे वो स्कैनर पे पैसे। पुलिस डिपार्टमेंट को फोन मारा। जम्मूकंत म्यूनिसिपल हुदूद में एक माजूर शख्स वेंकटेश ने उंदीरा अम्मा मकान न मिलने पर दफ्तर की छत पर चढ़कर एहतजाज किया। इसने कहा कि तमाम मकानात कांग्रेस वालों को ही दिए गए, हम जैसे माजूरों को कुछ नहीं मिला। वेंकटेश की ये अनोखी एहतजाजी शक्ल मकामी अवाम की तवज्जो का मरकज बनी। म्यूनिसिपल हुक्काम ने बाद में इसे नीचे आतार कर बातचीत की कोशिश की। 100% ఇందిరా మహిళల 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగుని కూడా రాలేదు. మొత్తం ఆబాజామికుంటల కాంగ్రెస్ లీడర్లకే ఇల్లు వచ్చినాయి, కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇల్లు వచ్చినాయి, మొత్తం భూస్వాములకే వచ్చినాయి. వికలాంగునికి ఎవరికి రాలేదు.
నాలాంటి వికలాంగునికి ఏం లేదు. ఆసరా పింఛన్ తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరికి ఏం చేరలేదు. 887 సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 887 సర్వే నెంబర్లో మాకు ప్లాట్లు ఇస్తామన్నారు. అవి కూడా టీఆర్ఎస్ లీడర్లు మొత్తం ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల కనసనగా నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్। सिकंदराबाद के रानीगंज चौराहे के करीब पुलिस ने बैन और रियासती मुनशियात फरोश को गिरफ्तार कर लिया। सनुयल बंधानी उर्फ मीलो ओडिशा का रिहायशी गैर कानूनी तौर पर गांजा हैदराबाद ला रहा था। पुलिस ने इसके कब्जे से 1.1 किलो गांजा और एक मोबाइल फोन बरामद किया। मुलजिम ने एतराफ किया कि इसने गांजा 000 में खरीदा और मुनाफा के लिए बेचने वाला था। मधरा हलके के मादंगोड़ मंडल के कंशत्तापुरम गांव में उंदीरा अम्मा मकानात मुस्तहकीन को न देने पर देहातियों ने एहतजाज किया। उन्होंने इल्जाम लगाया कि अहल लोगों को छोड़कर जमीन और सरकारी नौकरी रखने वालों को मकानात दिए गए। नाराज देहातियों ने अफसरान को दफ्तर में बंद करके ग्राम पंचायत को ताला लगा दिया। ये वाकया डिप्टी वजीर आला भट्टी विक्रमार्का के हलके में पेश आया। मड़क जिला के वेलदर्ती मंडल के अलिफापुर निगापुर गांव में किसानों ने सड़क पर बैठकर एहतजाज किया। किसानों का कहना है कि 1 महीने से IKP सेंटर पर धान लाया गया, लेकिन हुकूमत खरीद नहीं रही। वक्त पर खरीदारी न होने से बारिश के बाइस सारा धान खराब हो रहा है और जिम्मेदार अफसरान कोई तवज्जो नहीं दे रहे। किसानों ने फौरी तौर पर वजन करके धान खरीदने का मुतालबा किया। ఇంతకుముందు గవర్నమెంట్ ఒడ్లు మంచిగా ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మొత్తం రైతులను కర్మ కోసపెడుతుండు. వాళ్ళకు నానిపో రైతుల వెంబడి ధాన్యం వెంటనే ఐకేపీ సెంటర్ వెంటనే ఐకేపీ సెంటర్ వెంటనే। हैदराबाद हुकूमत रेलवे पुलिस GRP ने एक बड़ी कार्रवाई में 970 चोरी शुदा मोबाइल फोन्स बाजियाब कर लिए, जिनकी मालियत तकरीबन लाख है। ये मोबाइल फोन्स वो थे जो रेलवे मुसाफिरों ने गुम चोरी होने की रिपोर्ट की थी और उन्हें 29 अप्रैल बरोज मंगल मालिकान को वापस कर दिया जाएगा। ये फोन्स मुख्तलिफ रियासतों के मुसाफिरों के थे, जिनमें तेलंगाना, केरला, उत्तर प्रदेश, महाराष्ट्र, कर्नाटक, मध्य प्रदेश, बिहार, तमिलनाडु और आंध्र प्रदेश शामिल है। हुक्काम ने मुसाफिरों को मशवरा दिया है कि अगर उनका फ़ोन गुम हो जाए तो फ़ौरन मुताल्लिका पुलिस स्टेशन में रिपोर्ट करें और पोर्टल के ज़रिए फ़ोन का नंबर ब्लॉक करें। बगैर नोटिस दिए गया इंहिदाम मेदीपुट्नम में की कार्रवाई पर मुतासिरा दुकानदार का बयान। हैदराबाद के इलाके मेदीपुट्नम में हालिया इंहिदामी कार्रवाई के दौरान एक मुतासिरा दुकानदार ने इल्ज़ाम आयद किया है कि ग्रेटर हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन के दस्ते ने बगैर कोई पेशगी नोटिस दिए उनकी दुकान को मुनहदिम कर दिया। ये इंहिदाम प्रिंस होटल मेदीपुट्नम के करीब फुटपाथ पर मौजूद मुबैना नाजायज़ तजावुज़ात के खिलाफ किया गया। ताहम मुतासिरा दुकानदार ने मीडिया से बात करते हुए कहा कि उन्हें कोई नोटिस या पेशगी इत्तला नहीं दी गई। हमें न कोई नोटिस दिया गया, न ही सामान हटाने का वक्त। अचानक आकर सब कुछ तोड़ दिया गया। मुतासिरा दुकानदार ने अफसोस का इजहार करते हुए कहा। हुक्काम का कहना है कि फुटपाथ को साफ करना जरूरी था ताकि आम आवाम की आमद और रफ्त में सहूलत हो, लेकिन मकामी लोगों और छोटे ताजिरों ने इस कार्रवाई पर तशवीश जाहिर की है और मुतालबा किया है कि आइंदा इस किस्म की कार्रवाइयों से पहले मुनासिब इत्तला दी जाए। ये मामला अब मकामी सतह पर मजीद तवज्जो हासिल कर रहा है और मुतासरीन इंसाफ की उम्मीद कर रहे हैं। मेदीपुट्नम में प्रिंस होटल के करीब फुटपाथ पर नाजायज़ तजावुज़ात का इंहिदाम। हैदराबाद के इलाके मेदीपुट्नम में प्रिंस होटल के करीब वाक़ई फुटपाथ पर नाजायज़ तजावुज़ात के खिलाफ GHMC के इंसदाद तजावुज़ात दस्ते हाइड्रा ने बड़ी कार्रवाई करते हुए गैर कानूनी तमीरात को मुनहदिम कर दिया। तफसीलात के मुताबिक फुटपाथ पर कायम मुताद्दिद दुकानें, थड़े और दीगर रुकावटें जो राहगीरों की आमद और रफ्त में मुश्किलात पैदा कर रही थीं, उन्हें बल्दिया की जानिब से हटा दिया गया। इस कार्रवाई के दौरान सिक्योरिटी के सख्त इंतजामात किए गए थे ताकि किसी नाखुशगवार वाक़ये से बचा जा सके। भाई सुबह में 11 बजे आए, आके बोले सामान हटा लो, तोड़ देते, हटा लो नहीं तो तोड़ देते बोले। अब ऐसो उतनी देर में जो ऐसो धनाधन 1 घंटे के अंदर पूरा तोड़ दिए। जितना हटाए हटा सके, बाकी का पूरा लाखों रुपए का नुकसान होगा। बिना नोटिस के पूरे GHMC वाले आके तोड़ दिए पूरा।
कोई इन्फॉर्मेशन नहीं, कोई चीज़ नहीं है, सीधा है, कोई चीज़ की नोटिस नहीं है। सीधा पुलिस वाले आए, बोले हटा लो, जीसीपी आया था टाइम में हटा लो, नए हटेंगे तो पूरा तोड़ेगा। आप हालत देखो मेरी दुकान की, पूरा तोड़ दिए, पूरी लाइन देखो आप, पूरा यहाँ से लेकर वहाँ तक पूरा को तोड़ के छोड़ दिए। तो कितने का नुकसान हुआ है? लाखों रुपए का नुकसान होगा भाई, क्या कारोबार करेंगे बोलिए, पहले कारोबार नहीं है, हालत से परेशान है। आप देखो पूरी दुकान को पूरा तोड़ डाले पूरा। आप देखो दुकान को मेरी पूरी, ये शॉवर में की है मेरी, पूरा जो है सो डिस्प्ले बोर्ड वोर्ड सब तोड़ दिए पूरा। आप देखो, आप पूरी लाइन को देखो, आप पूरा उधर का भी नुकसान, पूरा नुकसान कर दिए। कोई बिना इन्फॉर्मेशन के, बिना नोटिस के आगे सुन रहे ही ना भाई, बोले तो पक्का भाई देने का किसी को, सीधा आ गए सामान हटा लो, नहीं तो तोड़ देते बोले। वो डब्बे वालों का तो पूरा सामान तोड़ दिए, उनको तो मौका ही नहीं दिए। हाँ, उनको बच्चे को लेके गए रोकने का, तो बच्चे को ले लेके चले गए। का नुकसान नहीं, अब लाखों रुपए का नुकसान है भाई। बूढ़ा देखो, अभी ये देखो, अभी कब सुधरना है, कब हालात होंगे, पहले कारोबार नहीं है हमारे, सब परेशान है, हालात से मजबूर है। इसको क्या बोले सरकार, बताइए आप। आपकी कहीं की दुकान है? ये मेरी शॉवर की है भाई, शॉवरमा है, जेवरी है, वो जूस शॉप है, ये पूरे जो होटल है, पूरों को देखो आप, बिना किसी नोटिस के सबको तोड़ दिए। होटल भी है देखो आप, पूरा तहस नहस कर दिया पूरा काम। प्रिंस होटल है, ये प्रिंस है, ये मेरा लब्बैक है, ये ज्वेलर्स है, वो मिलन जूस है, पूरा तोड़ दिया इधर। मोहम्मद अतीक है मेरा नाम। कनाडा के ओटावा शहर में लापता हुई भारतीय तालिबा वंशिका की लाश मुश्तबा हालत में बीच पर मिली। वंशिका पंजाब की आम आदमी पार्टी लीडर देविंदर सिंह की बेटी थी। वो डिप्लोमा कोर्स के लिए 2 साल कबल ओटावा गई थी। इसकी मौत पर शुकूक और शुबहात जन्म ले रहे हैं और तहकीकात जारी है। वजीर आज़म नरेंद्र मोदी ने मंगल को दिफाई इदारों के आला हुक्काम के साथ एक इजलास की सदारत की, जिसमें वजीर दिफा राजनाथ सिंह, कौमी सलामती के मुशीर अजीत डोवल और तीनों अफवाज के सरबराहान भी शरीक थे। दिफाई स्टाफ के सरबराह जनरल अनिल चौहान भी इस इजलास का हिस्सा थे, जो पेलगाम दहशतगर्द हमले के बाद भारत की जवाबी तदाबीर पर गौर करने के लिए मुनक्किद किया गया था। मोदी ने दहशतगर्दों और उनके सरपरस्तों के खिलाफ सख्त कार्रवाई का अहद किया, जिसमें पाकिस्तान का वाज़ेह हवाला दिया गया, जो भारत में दहशतगर्द हमलों की सरपरस्ती करता है। उन्होंने कहा कि दहशतगर्दों को उस ज़मीन के आखिरी सिरे तक पीछा किया जाएगा और उन पर सबसे सख्त सज़ा आयद की जाएगी। 1973 के दहली स्कूल एक्ट के सेक्शन 17(3) में निजी स्कूलों की फीस पर कोई वाज़ेह हिदायत ज़ाब्ता नहीं था और हुकूमत के पास इसे रोकने का कोई मुअस्सिर इख्तियार नहीं था। लेकिन आज दहली हुकूमत ने एक तारीखी और जुर्रतमंदाना फैसला लेते हुए काबीना में एक नया मुसव्वद कानून मंजूर किया है। इस बिल के जरिए निजी स्कूलों की फीस के लिए मुकम्मल रहनुमा उसूल तय किए जाएंगे। वज़ीर आला मोहतरमा रेखा गुप्ता ने कहा कि दहली की तारीख में पहली बार ऐसा फूल प्रूफ कानून बनाया जा रहा है। कई दिनों से एक विषय चल रहा था, स्कूल फीस, पेरेंट्स, स्टूडेंट्स। लगातार एक पैनिक पेरेंट्स और बच्चों के बीच में स्कूल प्रशासन के द्वारा की हुई अलग अलग एक्टिविटीज़ के कारण हो रहा था। और जब हमने उसको बहुत डीप स्टडी किया और सरकार की ओर से स्टेप्स लिए, हमने अपने डीएम्स को स्कूल्स में भेजा चेक करने के लिए कि जो जो पेरेंट्स की बातचीत थी कि भी हमारे बच्चे के साथ में दुर्व्यवहार हो रहा है, उसको फीस के लिए प्रेशराइज किया जा रहा है, उसको परेशान किया जा रहा है। डीएम्स को भेजा गया, डीएम्स ने भी अपना पूरा रिपोर्ट बना के दिया, उनका ऑडिट भी हुआ और पूरा संज्ञान लेते हुए कि इससे पहले क्या प्रोसीजर रहता था कि फीस किस तरीके से बढ़ रही थी, किस तरीके से रोकी जा रही थी। और आप मानिए कि ये बड़ी स्थिति दिल्ली की रही कि दिल्ली में फीस ना बढ़े, इसके लिए किसी भी प्रकार का कोई प्रावधान इससे पहले की सरकारों ने कभी किया ही नहीं। एकमात्र एक्ट, दिल्ली स्कूल्स एक्ट 1973, उसमें फीस को लेके एक सेक्शन 17 सब सेक्शन 3
जिसमें ऐसी कोई गाइडलाइन नहीं थी कि आप प्राइवेट स्कूल्स की फीस को ना बढ़े, इसके लिए सरकार के पास क्या ताकत है या क्या प्रोसीजर अडॉप्ट होना चाहिए। कोई किसी सरकार का, पिछली किसी भी सरकार का 1973 से लेकर के आज तक कोई इसका प्रावधान नहीं हुआ कि स्कूलों पे लगाम कैसे लगाई जाए। पर मैं आज आप सभी को बताते हुए इस बात पे बड़ा हर्ष महसूस कर रही हूँ कि दिल्ली सरकार ने एक ऐतिहासिक और साहसिक फैसला कि आज ड्राफ्ट बिल हमने कैबिनेट में पास किया है, जो कि दिल्ली के सभी स्कूलों में वेदर